హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, మనం ఇష్టపడి పెంచుకున్నవి మనకి దూరం అయితే చాలా బాధగా ఉంటుంది కదా. అవును అమ్ములు, మనకి చాలా కష్టంగా ఉంటుంది. నీకు పెంచిన ప్రేమ గురించి చెప్తాను విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉంది. తనకి ఎవ్వరూ లేరు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తను 2 చేపల్ని తెచ్చుకుని పెంచుకుంటుంది. వాటికి రాజు రాణి అనే పేర్లు పెట్టింది. రాజు రాణిని చాలా ప్రేమగా చూసుకునేది. హే రాజు రాణి, కొట్టుకోకండి, సరదాగా ఆడుకోవాలి. రాణి, నీకు ఈ బంగారు ముక్కు పొడక పెట్టించాక మరింత అందంగా ఉన్నావు. అరెరే, నాకు ఇప్పుడు ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే. మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళాలి? నా ఫ్రెండ్ లత ఉంది కదా, తనకి మిమ్మల్ని చూసుకోమని చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని లక్ష్మి లత ఇంటికి వెళ్ళి ఇలా అంటుంది. లత, లత, ఒకసారి బయటికి రా. ఏమిటి లక్ష్మి, ఏమిటో చెప్పు. ఈ రోజు నేను పని మీద ఊరికి వెళ్ళాల్సి ఉంది. నువ్వు కొద్దిగా మా రాజు రాణిని చూసుకుంటావా? సరే లక్ష్మి, దాందేముంది, చూస్తాలే. అయితే ఈ మధ్యాహ్నం నువ్వు వెళ్ళి వాటి ప్రక్కనే ఉన్న మేతను వేయవా? నేను ఈ రాత్రి కల్లా వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా లక్ష్మి, నేనున్నాగా చూసుకుంటాను అని లక్ష్మి లతకు చెప్పి ఊరుకు వెళ్ళిపోయింది. అప్పుడు లత ఇంటికి సడన్ గా చుట్టాలు వస్తారు. అరెరే, అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చారు. వండుదామంటే ఇంట్లో ఏమీ లేవు. ఏం చేద్దాం ఇప్పుడు? ఐడియా, అలా చేద్దాం. ఆహా, కూర గుమగుమలాడుతుంది. సాయంత్రం లక్ష్మి ఇంటికి తిరిగి వచ్చి చేపల తొట్టెను చూసి, అయ్యయ్యో, నా రాజు రాణి కనపడట్లేదేంటి? చేపల తొట్టంతా ఖాళీగా ఉంది. ఏమైపోయారు అలా? రాజు రాణి అని లక్ష్మి ఏడుస్తూ పరుగు పరుగున లత ఇంటికి వెళ్తుంది. లత, లత, ఏమైంది లక్ష్మి, అంత కంగారు పడుతున్నావేమిటి? నా రాజు రాణి కనబడట్లేదేంటి? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఏమైంది? ఏంటి, రాజు రాణి కనిపించటం లేదా? నేను మధ్యాహ్నం వెళ్ళి మేత వేసి వచ్చాను. వచ్చేసరికి మా ఇంట్లో చుట్టాలున్నారు. మళ్ళీ వెళ్ళడం కుదరలేదు. నాకు తెలియదు లక్ష్మి. ఇంటికి వెళ్ళి లక్ష్మి బాధపడుతూ ఆలోచిస్తుంది. ఈ లత మాటల్లోనే ఏదో తేడా ఉంది. ఈ రకంగా ప్రయత్నించి చూద్దాం. ఈ రకంగా అనుకుని లక్ష్మి లత దగ్గరికి వెళుతుంది. లత, నేను ఊరి నుంచి రావటం వల్ల అలసటగా ఉండి కూర వండలేకపోయాను. నాకు కొంచెం కూర వేయవా? సరే లక్ష్మి, చుట్టాలు వచ్చారని చేపల కూర వండాను, వేస్తాను. ఇదిగో తీసుకో లక్ష్మి. ఇది నా రాణి ముక్కు పుడకలా ఉంది. అవును, నేను అనుకుంది నిజమే. ఈ లతే నా రాజు రాణిని కూరొండేసింది. ఏమీ ఎరగని దానిలా నా ముందు అబద్ధమాడింది. దీని పని చెప్తానుండు. లత, నువ్వెంత మోసం చేసావు? నా దగ్గరే అబద్ధం ఆడతావా? నా రాజు రాణినే చంపేసి కూర వండేసుకొని ఆ కూర నాకే వేస్తావా? ఏమిటి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? మీ రాజు రాణిని చంపేనని ఏమన్నా నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇదిగో చూడు, నా రాణి కుట్టించిన ముక్కు పుడక నువ్వు నాకు వేసిన కూరలో ఉంది. ఆ దొంగ నువ్వే. అది కాదు లక్ష్మి, చేపలే కదా, బయట పడవులే అనుకున్నాను. చుట్టాలు వచ్చేసరికి ఏం చెయ్యాలో తెలియక నీ చేపలు వండేశాను. నన్ను క్షమించు. దీనికి బదులుగా నీకు ఏం కావాలో అడుగు లక్ష్మి. నాకు నా రాజు రాణియే కావాలి. నాకు నా రాజు రాణిని తెచ్చివ్వి. నీ రాజు రాణిని తీసుకురాలేను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. దానికి బదులుగా ఒక మేక పిల్లను కొనిస్తాను, తీసుకో.
అలా లత మేకపిల్లని కొని లక్ష్మికి ఇస్తుంది. చేసేదేమీ లేక ఆ మేకపిల్లతో లక్ష్మి సంతోషంగా జీవించసాగింది. నమ్మకాన్ని చెడుగా ఉపయోగించిన వారు ఎప్పుడూ అపహాస్యమే పొందుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.